ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శ్రీమతి గంజిమాల దేవి గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. తొలుత కమిషన్ సభ్యులు మార్కాపురం మండలం రాయవరం గ్రామాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రోజు మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేక నేను వస్తున్నానని ఇలా చేశారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ పరిశుభ్రత బాగుందని ఆమె ప్రశంసించారు. అనంతరం మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో రేషన్ షాపును తనిఖీ చేశారు. లబ్ధిదారుల వివరాలు, రేషన్ పంపిణీ విధానాన్ని, స్టాక్ ను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం సందర్శించి పిల్లలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ మహిళలు పిల్లలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలలో పౌష్టికాహారం లోపం లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం మార్కాపురంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సందర్శించి వంటశాలలను పరిశీలించారు. మెనూ ఖచ్చితంగా పాటించాలని, అలాగే వంటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కమిషన్ సభ్యులు వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లయర్ శ్రీమతి వరలక్ష్మి, ఐసిడిఎస్ పిడి శ్రీమతి శ్రీవర్ణ, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీలక్ష్మి నాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏమన్నా మీకు తేమ కానీ ఫుడ్ కలర్ కానీ ఏమైనా అనిపించిందా? ఇస్తే